నమస్కారం ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ మరియు ఈగల్ టీం ఆధ్వర్యంలో గంజాయి మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన సిపి సాయి చైతన్య. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా విద్యా వారోత్సవాలు, కళా వైభవం, కలర్స్ ఆఫ్ చైల్డ్హుడ్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. శని అమావాస్య సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్న భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో తొలిసారి యాంజియోగ్రామ్ విజయవంతంపై ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్ రావు హర్షం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో గంజాయి మరియు మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జిల్లా పోలీస్ శాఖ మరియు ఈగల్ టీం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గతంలో గంజాయి, డ్రగ్స్ వినియోగం మరియు అక్రమ రవాణా కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు, రౌడీ షీటర్లు, అనుమానితులను పోలీస్ పరేడ్ గ్రౌండ్కు పిలిపించి ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం వలన యువత భవిష్యత్తు నాశనమవుతుందని, కుటుంబాలు ఆర్థికంగా మరియు సామాజికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. గంజాయి మరియు డ్రగ్స్ వినియోగం ఆరోగ్యపరంగా ప్రమాదకరమే కాకుండా చట్టపరంగా కూడా తీవ్రమైన నేరమని, ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో కేసులు నమోదైన వ్యక్తులు తమ ప్రవర్తన మార్చుకొని సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని, మళ్ళీ ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొంటే పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. पुराना शहर का डीसीपी था, उसके बगल में अत्तापुर बोल के पुलिस थाना है, अत्तापुर पुलिस स्टेशन में वो का मर्डर है. मर्डर पे क्या हुआ, साले ने अपने जीजा को मारने के लिए एक बार चाकू चला सकते. उसने 23 टाइम्स चाकू चला. क्यों? गांजे का नशा आपसे ये जो काम कराते आप सोच भी नहीं सकते. ये पन तेली और गांजे से नस्ल वीक हो जाते हैं और आप लोग का जो फ्यूचर है वो खराब हो जाता है. और फैमिली के साथ क्या होगा, फैमिली लोग बोलेंगे ना, अरे वो गंजेड़ी का फैमिली है क्यों जा रहे हो, या रोडी का फैमिली क्यों जा रहे हो. आप इन सब से दूर रहना. ప్రీ ఎస్ఐఆర్ మ్యాపింగ్లో భాగంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 90% మ్యాపింగ్ పూర్తి చేసిన బిఎల్ఓలను సబ్ కలెక్టర్ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ మాట్లాడుతూ ఎస్ఐఆర్ మ్యాపింగ్లో భాగంగా ఇంటికి వచ్చిన బిఎల్ఓలకు ప్రజలు సహకరించి అన్ని వివరాలు తెలపాలని, ఖచ్చితంగా ఓటర్ మ్యాపింగ్ చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, డిప్యూటీ తహసీల్దార్ సుజాత తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల అనంత ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ప్రతి శనివారం అనంత ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో బాలభవన్ వేదికగా కళా వైభవం, కలర్స్ ఆఫ్ చైల్డ్హుడ్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ కూరగాయల ఉమారాణి హాజరై మాట్లాడుతూ కార్యక్రమాలు చాలా బాగున్నాయని, నేను ఈ బాలభవన్ విద్యార్థిని అన్నారు. సభ అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ పిల్లలతో కలిసి వారు ప్రదర్శించిన నృత్యాలు తిలకించడం చాలా థ్రిల్లింగ్గా ఉందని, వారి మధ్యకు వెళ్లి రకరకాల ప్రశ్నలు అడిగి బహుమతులను అందించారు. పిల్లలు చెప్పిన శ్లోకాలు విని బాలభవన్ను ప్రశంసించారు. పిల్లలు చేసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ప్రదర్శన చూసి ఎంతగానో మెచ్చుకున్నారు. అనంతరం డిఓ అశోక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ కళా ఉత్సవాలను వారం రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. సాంస్కృతిక
సాంస్కృతిక ప్రదర్శనలో భాగంగా సిద్ధార్థ కళాక్షేత్రం వారి పేరిని నృత్యం, బాలభవన్ విద్యార్థులు ప్రదర్శించిన కోలాట నృత్యం, జగడపు చనువుల జాతర ఎంతగానో అలరించిందని, చివరగా జాదు యుగంధర్ రంగనాథ్ ప్రదర్శించిన మాట్లాడే బొమ్మ నవ్వుల పువ్వులను పూయించి ఆనంద లోకాల్లోకి తీసుకుపోయి చప్పట్ల వర్షం కురిపించింది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా కవని కిరీటి, కాసర్ల నరేష్, కోకిల నాగరాజు అలరించారు. బాలభవన్ సూపరింటెండెంట్ మల్లాది ఉమాబాల పిల్లల్లోని సృజనాత్మకతను అభినందించారు. పూర్వ పర్యవేక్షకులు విఠల్ ప్రభాకర్, వెంకటలక్ష్మి, పుష్పలత, శ్వేత, సోనాలి, రిచా, మాధవి, గంగేష్, రామచందర్, పవన్, నవీన్, మాధవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు మనం మన బాలభవన్లో వేదికపై కళావైభవం కలర్స్ ఆఫ్ చైల్డ్హుడ్ జరుపుకోవడం మనకెంతో ఉత్సాహంగా ఉంది. ఈ సందర్భంగా మన బాలభవన్ చిన్నారులందరూ కోలాటం, బెస్ట్ ఆఫ్ అవుట్ ఆఫ్ వేస్ట్, పెయింటింగ్ వంటి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించడం ఎంతో ఆనందదాయకం. ఈ తరం చిన్నారులందరూ మర్చిపోయి కనుమరుగైపోతున్న కళా నైపుణ్యాలను వెలికితీసి మళ్ళీ ఆర్మూర్ మండలంలోని రాంపూర్ గ్రామంలో మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా SHO సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ సరైన ధృవపత్రాలు ఉంచుకోవాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, అదేవిధంగా గ్రామాల్లో యువత మత్తు పదార్థాల బారిన పడకుండా ఉన్నత చదువులు చదివి మంచి స్థానాల్లో స్థిరపడాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల దొంగతనాలు అరికట్టవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులున్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో CPIML మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ప్రజాపంత డివిజన్ కార్యదర్శి దేవరాం, నాయకులు ముత్తెన్న, సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు అధికమై నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఇప్పటికే ప్రజలు నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరచడం సరైన పద్ధతి కాదని సూచించారు. ఇప్పటికైనా కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగారాం, శేఖర్, గంగాధర్, రవిగౌడ్, దుర్గాప్రసాద్, లక్ష్మి, నిఖిల్, వినోద్, పోషన్న, లింబాద్రి, రవి, అఖిల్, అరవింద్, నజీర్ తదితరులు ఉన్నారు. ఆ తర్వాత 17 తారీఖు నాడు లీటర్కు 3 రూపాయల చొప్పున పెట్రోల్, డీజిల్ మీద ధరలు పెంచి పేద ప్రజల మీద భారం వేయటం తప్ప మరొకటి కాదు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం అంటే నిత్యావసర సరుకుల ధరలు కూడా దాంతో పాటు పెరుగుతాయనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే అన్ని రకాల రేట్లు పెరగటానికి ఈ పెట్రోల్, డీజిలే ప్రధాన కారణం. ఒకవేళ నిజంగా మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే పెంచినటువంటి పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించాలి, పేద ప్రజల్ని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి CPIML మాస్ లైన్ ప్రజాపందాల మేము హెచ్చరిస్తున్నాం. పెళ్లి కావాలంటే 5 తులాల బంగారం కావాలా? 5 తులాల బంగారం కావాలంటే కొనకపోతే అది ఒక పెళ్లి కాదు, అది ఒక లెక్క కాదు. మరి అటువంటిప్పుడు ఈయన బంగారం ధరలకు బంగారం కొనద్దు, పెట్రోల్ కొనద్దు, అది కొనద్దు, ఇది కొనద్దు అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక దిక్కేపోయి పెంచేందుకు, అమలు చేసేందుకు అంగీకరిస్తూనే ఈ విధానం కొనసాగిస్తున్నాడు. ఇది దేశ ప్రజలకు మోసం చేయడం తప్ప, తప్పుడు వాగ్దానాలు చేయడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చుకోవాలా, లేకపోతే రేపు జరిగే ప్రజా పోరాటాల్లో దెబ్బతినాల్సి వస్తుంది. ఎన్నికల అనంతరం తర్వాత ఇవాళ మొత్తం పెట్రోల్, డీజిల్ ధరల్ని విపరీతంగా పెంచారు. అది సామాన్యుల మీద ఇవాళ నడ్డి విరిగేటటువంటి పరిస్థితిని ఇవాళ నరేంద్ర మోడీ సర్కారు అవలంబిస్తున్నటువంటి తీరును ఇవాళ CPIML మాస్ లైన్ ప్రజాబంధంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ అధిక ధరలను తగ్గించకపోతే ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం. ఆన్లైన్లో ఔషధ విక్రయాలను నిలిపివేయాలంటూ ఈ నెల 20వ తేదీన ఆర్మూర్ పట్టణంలో మెడికల్ షాపులు బంద్ నిర్వహిస్తున్నట్లు మెడికల్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్మూర్ తహసీల్దార్ సత్యనారాయణ, SHO సత్యనారాయణ గౌడ్లకు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు
20వ తేదీన దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ నిర్వహిస్తున్నామని, ఆన్లైన్లో ఔషధ విక్రయాలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు. వెంటనే ప్రభుత్వాలు స్పందించి ఆన్లైన్లో ఔషధ విక్రయాలను నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు తదితరులున్నారు. శని అమావాస్య సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని ధోబిఘాట్లో గల హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి పౌర్ణమి, అమావాస్య నాడు దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు తదితరులున్నారు. ఈ సంవత్సరం 2026 మే 16 తారీఖు నాడు శని అమావాస్య సందర్భంగా ఇక్కడ భక్తుల సహాయ సహకారంతో మరియు కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి సంవత్సరము అన్నప్రసాదం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి కూడా భక్తుల సహకారం చేస్తున్నాం కాబట్టి మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులు జయప్రదం చేయాలని మా యొక్క మనవి. జై శనీశ్వర భగవానికి జై, జై గుణధర్మానికి జై. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ శివార్లో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం అమావాస్య సందర్భంగా ఆయన ప్రత్యేక దర్శనాలు చేసుకుని మాట్లాడారు. శనివారం అమావాస్య రోజుకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఈరోజు ఇక్కడి అష్టముఖి కోనేరులో పుణ్య స్నానాలు ఆచరిస్తే దోషాలు తొలగుతాయని నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. ఇక్కడ అష్టముఖి కోనేరులో ఉన్న పూడికను తొలగించేందుకు నిధులు కేటాయిస్తామన్నారు. ఆలయ అభివృద్ధికి అధికారులతో చర్చించి నిధులు ఇస్తామన్నారు. ఉదయం నుండి ఆలయ ప్రాంగణం జన సంచారంతో కిటకిటలాడింది. జన సందోహాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గుట్ట కింది ప్రాంతంలోని అన్ని వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేశారు. తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కోనేరు కూడా కొద్దిగా అక్కడ ఏదైతే మట్టి పూడుకపోయిందో మట్టి కానీ గచులు కానీ తీసేస్తే వాస్తవం కోనేరు నీకు వస్తే చాలా బాగుంటుంది. కాబట్టి అటువంటి కూడా చేయడానికి ఏం చేస్తే అదంతా క్లియర్ ఆఫీసులకు ఏమంటాం, దానికి కావాల్సిన డబ్బులు తెచ్చి తప్పనిసరిగా కోనేరు బాగా చేయించుకుంటూ, అదేవిధంగా ఇక టెంపుల్ కూడా మంచిగా కమిటీ వేసి కమిటీ సభ్యులు కానీ మెంబర్స్ కానీ వచ్చిన వాళ్ళకి బాగా చేస్తే ఇక్కడ ఇంకేదన్నా సౌకర్యాలు కావాలన్నా తప్పనిసరిగా చేద్దామని ఈ ద్వారా ప్రజలకు తప్పనిసరి. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్లో తొలి యాంజియోగ్రామ్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించబడినట్లు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్ రావు తెలిపారు. సింకోపల్ అటాక్స్తో బాధపడుతున్న యాదయ్యకు యాంజియోగ్రామ్ విజయవంతంగా నిర్వహించబడిందని, కార్డియాలజీ మరియు వైద్య బృందం సమిష్టి కృషితో ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఆధునిక గుండె వైద్య సేవల బలోపేతానికి ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని డాక్టర్ నాగమోహన్ రావు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఫస్ట్ టైం ఇది మన జీజీఎస్ నిజామాబాద్లో ఫస్ట్ యాంజియోగ్రామ్ సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ నాగమోహన్ సార్ సూపరింటెండెంట్ జీజీఎస్ నిజామాబాద్కి మా కార్డియాక్ టీమ్కి ధన్యవాదాలు. బోధన్ మండలం జడిజా మల్పూర్ గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రైతు ఆలూరి రామకృష్ణకు చెందిన మొక్కజొన్న బస్తాలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. కంటి ముందే శ్రమంతా అగ్ని పాలవడంతో బాధితుడు కన్నీరు మున్నీరవుతున్నాడు. చేతికొందొచ్చిన పంటను కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన సదరు రైతును ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి తగిన నష్టపరిహారంతో ఆదుకోవాలని గ్రామస్తులు, స్థానిక రైతులు కోరుతున్నారు. ఎడపల్లి మండల స్థాయిలో అధికారులు రైతాంగానికి అందుబాటులో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలను ఆయన సందర్శించి మాట్లాడారు. వచ్చే ఖరీఫ్ సీజన్లో రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించడం మేరకు వరి విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. ముఖ్యంగా డ్రోన్ల ద్వారా ఎరువులను చల్లే విధంగా రైతులను ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ స్థలాలను గుర్తించి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని తహసీల్దార్కు సూచించారు. ఇందిరమ్మ నిర్మాణం, పెండింగ్ బిల్లుల గురించి చర్చించి తొందరగా పెండింగ్ బిల్లులు వచ్చేలా చూడాలన్నారు.
ప్రజలను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకోరాదని అన్నారు. గ్రామాలలో పేదల ఇళ్ల మీదుగా వెళ్లే విద్యుత్ తీగలను సరిచేయాలని సూచించారు. నిజామాబాద్ ప్రజలు నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్ఠించరాదని, విగ్రహాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ అనుమతులు తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందని సిపి సాయి చైతన్య తెలిపారు. అలాగే ఎక్కువ శబ్దంతో డీజేలను ఏర్పాటు చేయరాదని, ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడే వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు ఇబ్బంది పడే అవకాశాలున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఊరేగింపులు, బహిరంగ సభల్లో పరిమితులకు మించిన ధ్వని శబ్దం ఉత్పత్తి చేసే డీజేలు, సౌండ్ సిస్టంలు నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో నిషేధం ఉందన్నారు. మాల్స్, సినిమా థియేటర్స్, హోటల్స్, ఎగ్జిబిషన్, బిజినెస్ ప్రదేశాల వద్ద ప్రజల కోసం సెక్యూరిటీ నిబంధనలు తప్పనిసరి పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ క్యూ పద్ధతిని తప్పనిసరి పాటించాలని తెలిపారు. ఇరాన్ అమెరికా యుద్ధ నేపథ్యంలో ఇంధన ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. స్వాతంత్రం వచ్చిన కొత్తలో లీటర్ పెట్రోల్ ధర కేవలం 25 పైసలుండేది. అయితే అంతర్జాతీయ మార్కెట్ ధరలు, రూపాయి విలువ క్షీణత మరియు ప్రభుత్వ పన్నుల కారణంగా ఈ ధరలు పెరుగుతూ వచ్చాయి. నేడు 2026 తెలంగాణలోని నిజామాబాద్లో లీటర్ పెట్రోల్ ధర సుమారుగా 107 రూపాయల నుండి 110 రూపాయల మధ్యలో, అలాగే డీజిల్ ధర సుమారుగా 95 రూపాయల నుండి 98 రూపాయల మధ్యలో కొనసాగుతున్నాయి. సంవత్సరాల వారీగా ఇంధన ధరల స్థూల సగటు మరియు ముఖ్యమైన చారిత్రక వివరాలు ఇలా ఉన్నాయి. దశాబ్దాల వారీగా సగటు ధరల వివరాలు: లీటర్కు 1947 పెట్రోల్ ధర దాదాపు 0.25 పైసలు అనగా 25 పైసలుండగా, డీజిల్ ధర అంతకంటే చాలా తక్కువగా సుమారు 20 పైసలుండేది. 1970లో పెట్రోల్ ధర లీటర్కు సుమారు 90 పైసలకు చేరింది. 1980లో ఇరాన్ ఇరాక్ యుద్ధం, అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తలెత్తడంతో లీటర్ పెట్రోల్ ధర 5 రూపాయల వరకు పెరిగింది. 1990లో పెట్రోల్ ధర లీటర్కు 4 రూపాయల 20 పైసలు, డీజిల్ ధర లీటర్కు 3 రూపాయల 85 పైసల వద్ద ఉండేది. 2004 ఈ సమయానికి పెట్రోల్ ధర 33.71 పైసలు, డీజిల్ ధర 21.74గా నమోదైంది. 2014లో పెట్రోల్ ధర లీటర్కు 73 రూపాయల 16 పైసలకు చేరగా, డీజిల్ ధర 55 రూపాయల 48 పైసల వద్దకు పెరిగింది. 2015-16 మధ్యలో అంతర్జాతీయ ముడి చమురు ధరలు పడిపోవడంతో పెట్రోల్ ధరలు తగ్గుముఖం పట్టి లీటర్కు 60 రూపాయల 50 పైసల వద్దకు వచ్చాయి. 2020 కోవిడ్-19 సమయంలో సగటున లీటర్ పెట్రోల్ ధర 80 రూపాయల 43 పైసలుగా రికార్డ్ అయింది. 2021-2024 పన్నుల పెంపు మరియు ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా ధరలు లీటర్కు 95 రూపాయల నుండి 100 రూపాయలు దాటాయి. 2025 పెట్రోల్ సగటు ధర లీటర్కు 105 రూపాయల స్థాయికి చేరింది. 2026 ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పన్నుల ఆధారంగా పెట్రోల్ ధరలు లీటర్కు 97 రూపాయల నుంచి 113 మధ్యలో మారుతున్నాయి. నిజామాబాద్ వంటి తెలంగాణ నగరాల్లో ఇది 107 రూపాయల నుండి 110 రూపాయల మధ్యలో అందుబాటులో ఉంది. ధరల పెరుగుదలకు కారణాలు ప్రధానంగా ముడి చమురు ధరల్లోని హెచ్చుతగ్గులు, కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్ మరియు డీలర్ల కమిషన్ ఆధారంగా ఇంధన ధరలు నిర్ణయించబడతాయి. నిజామాబాద్ నగరంలోని పిఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కోటగల్లి శంకర్ భవన్లో నిర్వహించబడుతున్న విద్యార్థుల వేసవి శిబిరంలో సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై గుంజిల్లా అంతర్జాతీయ ప్రచారకులు అందే జీవన్ రావు కార్యశాల నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి పిఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించబడుతున్న విద్యార్థుల వేసవి శిబిరంలో సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై గుంజిల్లా అంతర్జాతీయ ప్రచారకులు అందే జీవన్ రావు కార్యశాల నిర్వహించారు. ఈ కార్యశాలలో గుంజిల్లా మాస్టర్ అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ దీనిని మెదడు చురుకుదనం చేసే వ్యాయామంగా అంతర్జాతీయంగా సాధన చేస్తున్నారని తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, మెరుగైన శ్రద్ధ, సమస్య పరిష్కారం, అభ్యసనం, గుర్తుంచుకోవడం, సృజనాత్మకత, మానసిక పెరుగుదల, మానసిక సమతుల్యత మొదలైనవి పొంది సమస్యలు, ఆందోళనల నుండి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. యోగా ప్రాముఖ్యత పెరుగుతున్న తరుణంలో సూపర్ బ్రెయిన్ యోగా వలన విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి అరవింద్ ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి అరవింద్ ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి అరవింద్ మాట్లాడుతూ జాతీయ దినోత్సవం సందర్భంగా మండల ప్రజలకు డెంగ్యూ వ్యాధిపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ముఖ్యంగా డెంగ్యూ వ్యాధి దోమలతో వ్యాప్తి చెందుతుందని, డెంగ్యూ వ్యాధి నిర్మూలనకు దోమల వ్యాప్తి అరికట్టడమే మార్గమన్నారు. రానున్న వర్షాకాలంలో ఎక్కడ పడితే అక్కడ నీటి నిల్వలు ఉండి దోమలు వ్యాప్తి చెందుతాయి కాబట్టి ఎప్పటికప్పుడు నీటి నిల్వలను తొలగించి దోమల వ్యాప్తిని అరికట్టాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుందన్నారు.
జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అరవింద్, డాక్టర్ ప్రణవి, పిహెచ్ఎన్ నిర్మల, పిహెచ్ఎస్ మండోదరి, స్టాఫ్ నర్స్ సిబ్బంది, ఓపీ పేషెంట్లు పాల్గొన్నారు. ఇవి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ మరియు ఈగల్ టీం ఆధ్వర్యంలో గంజాయి మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన సిపి సాయి చైతన్య. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా విద్యా వారోత్సవాలు, కళా వైభవం, కలర్స్ ఆఫ్ చైల్డ్హుడ్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. శని అమావాస్య సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్న భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో తొలిసారి యాంజియోగ్రామ్ విజయవంతంపై ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్ రావు హర్షం. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.